హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ రోజు స్పెషల్ వ్లాగ్ వచ్చేసి హాస్ని పాప బర్త్డే వ్లాగ్. ఎప్పుడు కూడా ముంబైలో హ్యాపీగా తన ఫ్రెండ్స్తో జాలీగా ఎప్పుడెప్పుడు బర్త్డే వస్తుందా అని ఎదురు చూస్తూ చాలా ఎక్సైటెడ్గా హ్యాపీగా చేసుకునే బర్త్డే అనమాట. బట్ ఈసారి ఒరిస్సాలో ఫస్ట్ టైం చేసుకుంటున్నాము. తనకి ఫ్రెండ్స్ ఇంకా ఎవరు లేరు కదా, అంటే ఇది స్టార్టింగ్లోనే కాబట్టి స్కూల్కి అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు అవ్వరు కదా కొత్త స్కూల్ అంటే. సో ఇంకా చాలా బాధపడిపోతూ ఉండిందనమాట. ఇంకా మమ్మీ నాన్న వచ్చారు కదా, సో కొంచెం సాడ్నెస్ అయితే తగ్గింది అండ్ హ్యాపీగా ఉండిందనమాట. అట్లీస్ట్ మా అమ్మ నాన్న అన్న ఉన్నారు కదా అని చెప్పి తను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. అండ్ ఇంకా ఇక్కడ కాలనీలో అంటే మా సొసైటీలో ఉన్నారు కదా కొంతమంది పిల్లలు, హాస్నికి పరిచయం అయ్యారనమాట. ఇంకా వాళ్ళని పిలిచాము. అండ్ నాకు 2 తెలుగు ఫ్రెండ్స్ పరిచయం అయ్యారనమాట. ఇంకా వాళ్ళని కూడా పిల్లలతో పాటు పిలిచాను. Thank you. Happy returns of the day. Thank you. రాకేక్ హ్యాపీ బర్త్డే చెప్పు. Happy birthday. Happy birthday. బాగా చెప్పు. Thank you. హగ్ చేసుకుని చెప్పాలి అక్కకి. లవ్ యూ అక్కయ్య చెప్పు. లవ్ యూ అక్కయ్య చెప్పు. Blue card. బంగారు తల్లి. హ్యాపీ బర్త్డే అమ్మ. హ్యాపీ బర్త్డే, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. బాగా చదువుకొని మంచి జాబ్ చేసి మంచిగా సెటిల్ అవ్వాలి. ఓకే, మెయిన్గా 10th ఎగ్జామ్స్ బాగా రాసి 95% తెచ్చుకో. ఓకే. నా పాప షూటింగ్ చేస్తున్నారు. షూటింగ్ కేక్ కట్ చేద్దాం. ఇంత ఉండింది చిన్నప్పుడు చిన్నప్పుడు అందరూ ఇంతే ఉంటారు. థ్యాంక్ యూ. तू आजा वापस. ఓకే. हाय बिट्टू. కూర్చో. మళ్ళీ చూపిద్దు. मम्मी मेरे को हैप्पी बर्थडे बोल रही है. థ్యాంక్ యూ ఆంటీ. కూర్చో. मम्मी वेलकम बेटा तुझे मेरी तो तेरी बाइक चलती है. బిట్టు కూర్చో. రుచిక దీది ఈజ్ టెలింగ్ కూర్చో. मैं आई కూర్చోండి. బాయ్. ये पूछो कि गुड यू मंची के. థ్యాంక్ యూ. I'm already kucho. Okay, then you also manchi. యు ఆల్సో మంచి. బాయ్. Bye bye. I'm Manchurian. యు ఆల్సో మంచి బిట్టు. మంచూరియన్. కృషిక దీది టోల్డ్ దట్ యు ఆర్ ఆల్సో మంచి. Many more happy returns of the day. Happy birthday to you, Papa. బంగారు తల్లి. I just want to open this. Yes, I want to open this. ఓపెన్ చేయి అంత లోపల. అమ్మమ్మ రాని. అంత ఇప్పుడు పెడదాం. నీ ఏందిరా ఇక్కడ ఎగ్జిబిషన్ ఓ అమ్మ. Hello, mommy. తాగడానికి మాయి తాగుతారా? ఓ మై గాడ్. Yeah. ఇవా. ఏ సరిగ్గా పెట్టి పెట్టు, పడిపోద్ది బిట్టు. చూడమ్మా. సైడ్. బిట్టు బాబు Biloxi. ఓపెన్ చేయి. స్లోగా ఓపెన్ చేయి, నలిగిపోకుండా ఎదిగిపోకుండా. స్పెషల్ కేక్ ఈసారి మా అమ్మాయి బర్త్డేకి. ఈ పాప ఈ బిట్టు. 3, 2, 1. Oh, I already. Oh my god, I guessed it right. It's Kiki. రే ఓపెన్ చేయరా. వీడు ఏంది పాప? Do their names. No. No, Can my you do nails their names? It won't work. Delicious snack. What's this Yay. thing? Yeah, see, it's 2 big waffles. Oh my god. It's 2 big waffles. It's 4, Didi. Yeah. This is 1 now. And this whole thing is right. to you. హ్యాపీ బర్త్డే అమ్మలు. Thank you, Mama. ట్రైపాడ్. తెచ్చమ్మా.
రేయ్, జఫ్లో. మమ్మీ బ్లో చేస్తున్నాడు కూర్చోండి, ఒళ్ళో కూర్చుంటుంది. ఒళ్ళో కూర్చోనన్న, కూర్చో. బ్లో చేస్తున్నాడు వాడు. కమ్ముకుంటున్నాను. నీ బర్త్డే రోజు వేరే వాళ్ళు బ్లో చేస్తే నీకు ఎలా ఉంటుంది? అక్కయ్య కూడా అంతే కదా. ఉండు. చూడు. 3, 2, 1. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే దీపి. ఐ నో. దీపి. నేను కొనుక్కొని వస్తుంది. నేను పెడతా ఆగండి. ఇది ఏది పాప? తెగని పాప. అతిథులకు వస్తే కూడా తెగడం తినండి, నేను వస్తాను. ఓరియో వెనక్కడికి వెళ్ళిపోకండి, ముందుకే రండి. కారం క్లోజ్ పెట్టినా అక్కడ తీసుకో. అదే కత్తది. అది ఇదిగో. హ్యాపీ బర్త్డే బిట్టు. ఆయన మింటూకు ఆయన కూడా చెప్పించుకున్నాను. నాకు చెప్పండి. నేను కూడా చెప్పాను. నందు బర్త్డే అప్పుడు కదా. పిజ్జా కట్టర్ అంతా పోయాల్సింది. హ్యాపీ బర్త్డే ఒక్క నిమిషం ఉంది, ఒక్క నిమిషం ఉంది. అక్కడ ముద్దు పెట్టరా. కానీ మూసేసి ఎక్కువ మూసేసి వాళ్ళ నాన్న पूरा ब्लर है. ఎవరా పిల్ల? అనిషా. बाद में कॉल करती हूँ. रुक मैं करती हूँ. స్టక్ అయిపోయింది. నాయన నా మౌన్ యానిమల్ డేకి ఫోన్ తీసుకెళ్ళొచ్చా? వాళ్ళ అమ్మ వస్తుంది కదమ్మా. हेलो कैसा गया? बहुत अच्छा था. कॉल करता. तुम लोग का अलग है ना? क्या लग रहे हैं? अनीशा ने లాగే ఉన్నారు సన్నగా. मम्मी बोल रहे तुम दोनों एकदम एक जैसे दिख रहे हो. हाय आंटी. అనిషా, ఆశిత. और कोई टीचर नहीं है क्या आजू बाजू? गए वो लोग घर. टीचर्स भी गए. 2 मिनट. అయిపోయింది యాన్యువల్ డే. हासिनी मैम आगे मैं तेरे को बाद में कॉल करूँ. बाय. बाय बाय. అండ్ ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చేటప్పుడు చెప్పనక్కర్లేదు ఏమేమి తీసుకొని వస్తారు అనేది. చాలా ఐటమ్స్ తీసుకొని వచ్చారనమాట. అండ్ నాకు కావాల్సిన కొన్ని గ్రాసరీస్ ఉంటాయి కదా, చింతపండు అండ్ గార్లిక్ అవన్నీ కూడా తీసుకొని వచ్చారు. ఇడ్లీ రవ్వ లాంటివి. పొటాటో చిప్స్ తెమ్మంటే ఎన్ని రకాల చిప్స్ తెచ్చారో చూడండి పిల్లల కోసం. అయ్యండి బనానా చిప్స్. ఒరే అల్ల పుల్ల చిప్స్ చెప్పాల్సిందే. ఆలువరగడ్డ చిప్సా? మర్చిపోయాను నేను. నాకు అవి తింటా, నేను ఇంకే చిప్స్ తిన్ను. అన్నీ ఉడికే బొమ్మలన్నీ. థ్యాంక్ యూ మమ్మీ. అక్కడ పెట్టుకో. బిట్టు దగ్గర కూడా తీసుకుని దాంట్లో వేసే. వా, అంబులు చిన్నప్పుడు ఫేవరెట్, నా ఫేవరెట్ కారం గవ్వలు.
తీద్దాంలే 2 నిమిషాలు అట్లే పెట్టేసేయి మళ్ళీ ఓపెన్ చేస్తాం. హలో, ఏం చేస్తున్నారు? లడ్లు. నేను అంత బుజ్జియా? ఎప్పుడు బర్త్డేకి ముంబైలో మేము పిజ్జా బర్గర్ అలాంటివే కదా అక్కడ పిల్లలకి ఎక్కువ అవే అలవాటు. సో అవే చేసేవాళ్ళం. బట్ ఈసారి ఫస్ట్ టైం మేము ఇంట్లో చేస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ ఏవి ఎక్కడ బాగుంటాయో తెలియవు, అందుకోసమే ఇంట్లో చేసేస్తున్నాము. ఈసారి నా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారనమాట వెజిటేబుల్స్ కటింగ్ లో. హలో. హలో. వాట్ ఆర్ యు మేకింగ్? ఆగిపోయింది ఫ్రెండ్స్. చూపి, ఓపెన్. ఓకే. చాక్లెట్ 5 స్టార్ చాక్లెట్. నేను ఇప్పటి వరకు కొన్న అప్లయన్సెస్లో వర్స్ట్ అప్లయన్స్ ఏదన్నా ఉంది అంటే నా మిక్సీయే. అసలు ఎంత చెత్తగా ఉందంటే ఈవెన్ ఇలాంటి ఆనియన్ టొమాటో ఇంత సాఫ్ట్గా ఉండేవి కూడా గ్రైండ్ అవ్వట్లేదు అనమాట. అసలు అది ఎలా తయారు చేస్తారో నాకే అర్థం కావట్లేదు. ఆ మోడలే ఫెయిల్యూరా లేకపోతే ఈ పీస్ ఏమన్నా డ్యామేజ్ పీసా నాకు అర్థం కాలేదనమాట. నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో నాకే తెలుసు ఆ మిక్సీతో. బట్ మార్చేద్దాము అంటే కొని 1 year కూడా కాలేదు. హలో మామ. పన్నీర్ కర్రీ అయిపోయింది. అండ్ ఆల్రెడీ చికెన్ కర్రీ మమ్మీ చేసేసారు. అండ్ ఇంకా వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నా. గులాబ్ జామున్ పిండి ఉన్నాయి. గులాబ్ జామున్ నెక్స్ట్ షార్ట్లో చూపిస్తాం. ప్రస్తుతానికి వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాం. ఈసారి ఫస్ట్ టైం అనమాట మేమైతే ఇట్లాగా ఇంట్లోనే చేయడం. ఎప్పుడు కూడా బయట నుంచి ఆర్డర్ చేసి వాళ్ళని. బట్ ఈసారి ఫస్ట్ టైం చేస్తున్నాం, జనాలు తక్కువ ఉన్నారని. ఇది అయ్యేలోపల నాకు హల్వా అయిపోయేలా ఉంది. ఆయన రాలా అమ్మా ఇంకా. మళ్ళీ బయట మళ్ళీ వర్షం పడుతుంది, మర్చిపోయా. చూపిస్తా. హాసిని బాబు బర్త్డే రోజు వర్షం మిస్ అయిపోద్దు అని. ఇట్స్ రైనింగ్. నువ్వు కనిపిస్తున్నావు. వర్షం పడుతుంది ఫ్రెండ్స్. వర్షం పడుతుంది ఫ్రెండ్స్. వాట్ ఆర్ యు యాడింగ్? బే లీఫ్ని బే లీఫ్ అని ఎందుకంటారు ఫ్రెండ్స్? అది బే లీఫ్ కాబట్టి కమెంట్స్లో చెప్పండి. ఓకే బాయ్. అండ్ ఇంక డెకరేషన్ వాళ్ళు కూడా వచ్చేసారనమాట. అండ్ యాక్చువల్గా అయితే ఇంట్లోనే చేసుకునే వాళ్ళం కదా మనము ముంబైలో అయితే. బట్ ఇంకా ఇక్కడ కొత్తగా పెయింట్లు అవన్నీ వేయించుకున్నాము. ఇంకా ఇలాంటి టేప్ అంటిస్తే బెలూన్స్ అంటిస్తే మొత్తం గోడంతా మరకలు పడిపోతుంది, ఇల్లంతా గలీజ్ అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ పిలిచామన్నమాట. అంటే గూగుల్లో చూసాము. అండ్ ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారనమాట, కొలీగ్. సో ఇంకా తను వీళ్ళని మాట్లాడారు. ఇంకా వాళ్ళు వచ్చేసారు, డెకరేషన్ చేస్తున్నారు. హాసిని పాప పింట్రెస్ట్లో ఏవో చూసుకొని ఉండిందనమాట డిజైన్స్. ఇంకా దాని ప్రకారంగా చేయమని చెప్తే ఇంకా చేస్తున్నారు. అసలు ఈయనైతే అసలు ఎందుకు పిలిచామా అనిపించింది అనమాట. అంతా విసిగిచ్చేశారు. నాట్ ఈవెన్ బెలూన్స్ సరిగ్గా స్ట్రేట్గా పెట్టడం కూడా రాలేదనమాట. అండ్ బో ఉంటుంది కదా, ఆ బో చేయడం కూడా రాలేదు వాళ్ళకైతే. ఇంకా తప్పదు అన్నట్టుగా చేయించుకున్నాము. పిలిచాము కదా, ఇంకా వచ్చారు కదా అన్నట్టుగా. అండ్ ఇంకా బ్లాక్ అండ్ వైట్ బెలూన్స్ గ్లాసీ తెమ్మంటే ఒక మ్యాట్ ఫినిష్డ్ బెలూన్స్ తెచ్చారు. బట్ ఇంకా ఓకే, ఫొటోస్లో అయితే బాగానే వచ్చాయి ఇంకా అవి ఎలా ఉన్నా కూడా. సో అది సంగతి. ఒక పక్క అది జరుగుతూ ఉంది డెకరేషన్. ఇంకా నేను
పూరీకి కోసం పిండి కలుపుతున్నాను, మర్చిపోయాను, పూరి కూడా చేస్తున్నాను అనమాట. వెజిటేరియన్స్ ఉన్న వాళ్ళకి వచ్చేసి పూరీతో పాటు పన్నీర్ కర్రీ అండ్ నాన్ వెజిటేరియన్స్కి చికెన్ కర్రీ. మమ్మీ ఆల్రెడీ చికెన్ కర్రీ చేసేసారు. అండ్ ఇంకా నేను పూరి పిండి అయితే ఈ స్టాండ్ మిక్సర్లో కలుపుతున్నాను. నాకు అంత పిండి ఒకటేసారి కలపడం రాదు. అండ్ చపాతీలు, పూరీలు అవన్నీ కూడా నాకు ఆలు పరాటా ఇలాంటివన్నీ నా మేడ్ చేసేదనమాట ముంబైలో. తనని నేను చాలా చాలా మిస్ అవుతున్నాను. ఇప్పుడు తలుచుకుంటుంటే ఒకవేళ తను ఉంటే ఇవన్నీ తనే చేసి పెట్టుండేది కదా, నేను జస్ట్ పూరి ఫ్రై చేసుకొని ఉంటే సరిపోయిండేది అనిపించింది అనమాట. అంత హెల్ప్ఫుల్గా ఉండేది నాకు. బట్ ఇంకా ఇక్కడ ఎక్కువ రైసే తింటారంట. నా మేడ్కి పూరీలు చపాతీలు అలాంటివి చేయడం రాదు. సో అందుకనే నేనే చేసుకుంటున్నాను. ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ కూడా తను కట్ చేసి ఇస్తుంది. ఈరోజు తనతో ఏమీ చేయించుకోలేదు, అంతా మేమే చేసుకున్నాం అనమాట. ఎందుకంటే మార్నింగే చేసేలేదు, ఆఫ్టర్నూన్ అన్నీ చేసాము. ఈవినింగ్కి వేడిగా అండ్ ఫ్రెష్గా ఉంటాయి కదా అని చెప్పి సాయంత్రం స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా వంటలన్నీ అయిపోయాయి అండ్ ఇక్కడ డెకరేషన్ కూడా అయిపోయింది. అండ్ ఇంకా నా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. చూసారు కదా, వీళ్ళిద్దరే నాకు ఇక్కడ పరిచయమైన తెలుగు ఫ్రెండ్స్ అనమాట. చాలా బాగా మాట్లాడతారు. అండ్ ఇంకా మా మమ్మీ, నేను, హాస్ని పాప అందరం రెడీ అయిపోయాము. సో ఇంకా కేక్ కటింగ్ కోసం వెయిటింగ్ అనమాట. పిల్లలు కూడా వచ్చేసారు, హాస్ని ఫ్రెండ్స్ అయితే. అండ్ చాలా బాగా అనిపించింది. అంటే ఎలా అనుకున్నాను అంటే ఈసారి హాస్ని బర్త్డే కొంచెం అంటే సాడ్గా డిసప్పాయింట్మెంట్గా ఉంటుందేమో అనుకున్నాను, డిసప్పాయింటింగ్గా ఉంటుందేమో అనుకున్నాను. బట్ ఓకే, బాగా జరిగిందనమాట. అనుకున్న దానికంటే చాలా చాలా బాగా జరిగింది. హాస్ని కూడా మంచిగా వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసింది. అండ్ ఇంకా మమ్మీ నాన్న ఉన్నారుగా, ఇంకా అది చాలు మాకైతే. బట్ హాస్ని మాత్రం తన ఫ్రెండ్స్ని చాలా మిస్ అయిపోయింది. ఆల్మోస్ట్ 10 years ఫ్రెండ్స్ కదా. హాస్ని, దిస్ విల్ బి యువర్ ఫస్ట్ బర్త్డే వీడియో ఇన్ అవర్ ఛానల్. భలే వస్తుంది పాప వీడియోలో వెనకాల. రీక్రియేటా ముంచితే నాన్న, అప్పుడు ఆపుదాం, కాసేపు ఆపుదాం. పెట్టేయండి. అది కూడా ఉంది, పైకి వచ్చేది బుస్సని. ఫోటో తీసుకోలేదమ్మా, కేక్ ఫోటో రండి. కరెక్ట్గానే ఉందమ్మా. సో డెకరేషన్ అయితే ఇలా వచ్చిందనమాట. ఆ బెలూన్స్ పైన బోస్ ఉన్నాయి కదా, అవి హాస్నియే చేసింది. కొన్ని వాళ్ళు అస్సలకి రాలేదు వాళ్ళకి చేయడానికి, ఇంకా తనే చేసి పెట్టిందనమాట. ఫొటోస్లో మాత్రం చాలా బాగా వచ్చింది డెకరేషన్ అయితే. చూడ్డానికి డైరెక్ట్గా ఓకేగా ఉండింది, బట్ అనుకున్న దానికంటే బాగానే ఉండింది. అండ్ హాస్ని అయితే చాలా అనుకునింది, తన ఐడియా ఇది, బ్లాక్ అండ్ వైట్ థీమ్ ఉండాలి, తన డ్రెస్ కూడా బ్లాక్ అండ్ వైట్లో ఉంది కదా అని చెప్పేసి. మొత్తానికి ఎగ్జాక్ట్గా కాకపోయినా ఇలా వచ్చింది. అయితే వస్తే అక్కడ మీరు రండి, వచ్చేయండి అమ్మా, మీరు రండి. అదండి వెళ్ళిపోండి, వచ్చేస్తాను. నేను వెనక్కి వచ్చేస్తాను. ట్యాంగిల్లో పెట్టి వచ్చేసి చిన్న వాళ్ళ రండి అమ్మా. ఇంకా కొద్దిగా ముందుకెళ్ళాలి. ఇట్టనే వెళ్ళండి అమ్మా. ఒకరి ఈ పక్కకి మీకు ఫ్రీగా ఉంటుందమ్మా, ఈ సైడ్ ఇప్పుడు వచ్చేసేయండి. వాళ్ళు ఉంటారు. ఉండండి అమ్మా, ఒకరి దగ్గరకు రండి పాప.
పాప దగ్గరకు రండి పాప, మేము వస్తాము వాళ్ళ చేత పెట్టించుకొని. వాళ్ళ పెట్టండి పిల్లలు వచ్చి. పెడతామ్మా, మీరు కానివ్వండి, ఏం కాదు. మీరు కానివ్వండి. ఏమ్మా ఏం కాదులేమ్మా. పిల్లలు కూడా అంతే, పుట్టోళ్ళు ఫ్యామిలీ ఉంది చూడు, అప్పుడు కూడా అంతే. రాములు మీరు వెళ్ళండి. 4 minutes అయిపోయింది. గిఫ్ట్ ఇవ్వండి అంత చేయడుకోండి. నీకేం కావాలమ్మా? కేక్ కావాలి, చిన్న తినిపిస్తా. పెట్టు అక్కడికి. హ్యాపీ బర్త్డే చూడు. నువ్వు కాదు. ఓకే. సో కేక్ కటింగ్ అయితే అయిపోయింది అండ్ ఇంకా మమ్మీ నాన్న నేను మా హస్బెండ్ అందరం కలిసి గిఫ్ట్స్ ఇచ్చేస్తున్నాం అనమాట. మమ్మీ వాళ్ళు ఏమంటే హాస్నికి ఒక బ్రేస్లెట్ గిఫ్ట్ ఇచ్చారు, గోల్డ్ బ్రేస్లెట్. అది నేను మీకు డైరెక్ట్గా మళ్ళీ చూపిస్తాను, ఇక్కడ నాకు కుదరలేదనమాట. మమ్మీ వాళ్ళు ఇంకా వేయమని చెప్తే వేసేస్తున్నారు. నెల్లూరు నుంచి తీసుకొని వచ్చారు, చాలా బాగుండింది అసలు. ఇంకా గోల్డ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు మాకు వీడియో కాల్ చేశారనమాట, ఏది కావాలో సెలెక్ట్ చేసుకోమని చెప్పి. సో ఇంకా తను ఏది కావాలో చూపించేసరికి ఇంకా అదే తీసుకొని వచ్చారనమాట. యాక్చువల్గా బ్రేస్లెట్ కానీ రింగ్ కానీ అడిగింది మమ్మీ, లేకపోతే ఇయర్ రింగ్స్ కానీ ఏది కావాలంటే అది తీసుకోమని అడిగింది. బట్ ఇంకా నేను ఆల్రెడీ తన కోసం రింగ్ తీసుకున్నాను, పర్ల్ రింగ్ అనమాట, చాలా బాగుంది అదైతే. సో ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ ఒక షార్ట్ వీడియోలో కానీ లేకపోతే నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను, తనకి బర్త్డే గిఫ్ట్స్ ఏమొచ్చాయి అనేది. హాస్ని బర్త్డే అప్పుడైతే గిఫ్ట్స్ చాలా బాగుంటాయి, తను చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది బర్త్డే గిఫ్ట్స్ కోసము, అంటే చిన్నపిల్లలు అంతే కదా. సో అలాగా అండ్ ఈసారి బర్త్డే గిఫ్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఏం కాదులే, ఏం కాదండి. అది పెట్టే పాప. ఇదేంది పాప? దుబాయ్ పెట్టమ్మా. అమ్మలో దీని మీద కూడా ఫోటో వస్తుంది కదా. వస్తున్నానా? అయితే ఎందుకు ఆపావు? వీడియోలో ఫోటోలు కదయ్యా. ఫోటో కూడా వీడియోలో వస్తుంది కదా. వస్తుంది కానీ క్వాలిటీ ఉండదు. మరి ఎన్నో ఓపెన్ చేసా. నువ్వు ఎటు వచ్చావు? ఎవరిది పాప అదే? పాప ఎవరిది? మమ్మీదే దబ్బయ్యా. సరే ఇంకొచ్చేయండి. మళ్ళీ తీసుకుందాంలే ఫోటో.
అండ్ ఇంకా బర్త్డే గిఫ్ట్స్ అయితే ఇచ్చేసాము. యాక్చువల్గా నేను తన కోసం కొంచెం సర్ప్రైజ్గా ఉండాలి అని చెప్పి ఒక పర్ఫ్యూమ్ సెట్ ఆర్డర్ చేశాను. అంటే ప్రీమియం బ్రాండ్స్ ఉంటాయి కదా కొన్ని వాటిలో ఒక మినీ సెట్ లాగా ఉంటుంది అనమాట. 3 ఫ్రేగ్రెన్సెస్ ఉంటాయి దాంట్లో. ఆ సెట్ ఆర్డర్ చేశాను. హాస్నికి ఎంత నచ్చిందో అసలు అదైతే. అంటే మిగతావి కొన్ని తను అడిగింది, అవి ఆర్డర్ చేశాను అనమాట. అండ్ ఇంకా రింగ్ బ్రేస్లెట్ తనకు తెలిసిందే కదా, సో అది సర్ప్రైజ్ ఏం లేదు. బట్ ఆ పర్ఫ్యూమ్ మాత్రం నిజంగా సర్ప్రైజ్ అయిపోయింది. నేను తను లేనప్పుడు ఆర్డర్ చేశాను, తను తెలియకుండా తీసుకొని లోపల పెట్టేశాను అనమాట కబోర్డ్లో. తనకి కనిపించలేదన్నమాట. సో అలా కొంచెం సర్ప్రైజ్ అయిపోయింది. చాలా బాగున్నాయి బర్త్డే గిఫ్ట్స్ అన్నీ కూడా. అండ్ తన బెస్ట్ ఫ్రెండ్ అషిత ఉంది కదా, తను వచ్చేసి గ్రాఫిక్ టీ షర్ట్ లాగా వాళ్ళిద్దరి ఫోటో ప్రింట్ చేసి అది ఆన్లైన్లో ఆర్డర్ చేసింది. అది ఆ రోజు రాలేదన్నమాట, నెక్స్ట్ డే వచ్చింది. ఒక 2-3 డేస్ తర్వాత ఆ టీ షర్ట్ వచ్చింది. హాస్ని అయితే చాలా హ్యాపీ అయిపోయింది. ఎంతైనా ఫ్రెండ్స్ గిఫ్ట్స్ ఇస్తే అసలు ఆ సంతోషమే వేరు కదా. ఎంత బాగా అనిపిస్తుందో. మన చిన్నప్పటి నుంచి మనతో పాటు కలిసి చదువుకున్న వాళ్ళు ఇలా మన కోసం కొంచెం టైం స్పెండ్ చేసి గిఫ్ట్స్ ఆర్డర్ పెట్టడం అలాంటివన్నీ చేసి చాలా బాగా అనిపిస్తుంది. పాపం హాజరు నిజంగానే చాలా ఫీల్ అయిపోయింది. ఎంత బాధపడిందో ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవుతున్నాను అని చెప్పేసి. అంటే అక్కడే ఉంటే ఒక 1 ఇయర్ 10th అయిపోయిన తర్వాత ఎలాగో అందరూ వేరుగా అన్నీ మారిపోతారు కదా, ఇంకా గ్రూప్స్ కానీ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ. సో అప్పుడు అంత అనిపించేది కాదు. ఇంకా 10thలో ఇలా అర్ధాంతరంగా వచ్చేసరికి కొంచెం బాధపడుతుంది. బట్ ఓకే, ఏది జరిగినా అన్నీ మన మంచి కోసమే అనుకోవాలి. అండ్ ఇంకా బూందీ రైతా కూడా చేశారనమాట, మీకు చెప్పడం మర్చిపోయాను. సో అది కూడా ఉండింది. అండ్ ఇంకా ఆ రోజు ఫుడ్ అయితే అందరికీ చాలా బాగా నచ్చిందనమాట. అన్ని రెసిపీస్ కూడా చాలా మంచిగా టర్న్ అవుట్ అయ్యాయి. అన్ని చాలా టేస్టీగా వచ్చాయి. అండ్ దట్టు మమ్మీ చికెన్ కర్రీ చేశారు కదా, సూపర్గా ఉండింది అసలు పూరీలోకి అయితే. అండ్ పన్నీర్ కర్రీ కూడా చాలా బాగా వచ్చింది. హాస్ని ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారనమాట. వంటలన్నీ కూడా సూపర్గా ఉన్నాయి అని చెప్పేసరికి నేను కూడా హ్యాపీ అయిపోయారనమాట. అంటే మనం ఇంట్లో ఫస్ట్ టైం కదా చేయడము, మమ్మీ ఉన్నారు కాబట్టి నేను మేనేజ్ చేయగలిగాను. లేకపోతే ఒక్కదైనా చేయగలిగేదాన్ని కాదు, ఏదో ఒకటి ఆర్డర్ పెట్టేదాన్ని. एक सेकंड रुक जा, एक सेकंड. दिख रहा है? यस. अभी 1 सेकंड रुक जा. डेकोरेशन 1 सेकंड ना, 1 सेकंड रिकॉर्ड कर रही हूँ. బాగుంది డ్రెస్. అండ్ ఇంకా ఫ్రెండ్స్ మన ఇంటికి ఫస్ట్ టైం వచ్చారు కదా, సో ఇంకా తాంబూలం కూడా ఇచ్చేస్తానమాట. మమ్మీ వాళ్ళ మ్యాంగోస్ తెచ్చారు, సో వాటితో పాటు తాంబూలం ఇచ్చాను. సో ఇది ఈరోజు నా వ్లాగ్ అయితే, హాసిని పాప బర్త్డే స్పెషల్ వ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ హ్యావ్ ఎ నైస్ డే.